హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ శ్రావణ మాసంలో ఇది 2వ వారం సోమవారం. అలాగే నా 16 సోమవారాల వ్రతం ఇది 4వ వారం. అప్పుడే 4వ వారం అయిపోయింది. శివయ్యకి నేను ముందుగా పంచామృతాలతో అభిషేకం చేసుకున్నాను. నెక్స్ట్ వ్రతం కూడా చాలా బాగుంది, మీరే చూస్తున్నారు కదా. ఈరోజైతే నేను పంచామృతాలు, అలాగే చెరుకు రసం, గంధం వాటరు, పసుపు కుంకుమ వాటరు, ఇలా విభూతి వాటర్, కోకోనట్ వాటర్ తోటి, అలాగే ఫైనల్గా దానం గింజలతో కూడా అభిషేకం చేసుకొని సోమవారికి హారతి అన్నీ మంచిగా ఇచ్చుకున్నాను. అలాగే ఫైనల్గా బిల్వపత్రాలతో పూజ చేసుకున్నాను. ఈరోజు చాలా అంటే చాలా బాగా పూజ అయింది, మీరే వీడియో చూసేయండి. అయితే సోమవారికి మొన్న నేను గోవిందనామాలు పాడాను కదా, ఎవరికైనా అంటే నా వాయిస్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకొకటి ఏంటంటే, ఈ మాసంలో మీరు ఎవరైనా ఏమైనా వ్రతాలు చేయాలనుకున్నా స్టార్ట్ చేయండి, చాలా మంచిది, చక్కగా అయిపోతాయి అన్నమాట. సో మీరు ఎవరైనా చేయాలనుకుంటే 16 సోమవారం వ్రతం కానివ్వండి, 7 శనివారం వ్రతం కానివ్వండి, ఇంకేదన్నా మీ ఏరియాని బట్టి మీకు ఏమైనా వ్రతాలు ఉంటే అవి చక్కగా స్టార్ట్ చేసుకోండి, చాలా బాగుంటుంది. నేనైతే స్వామివారి కోసం లింగాష్టకం చదువుతున్నాను. బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మలభాషితశోభితలింగం జన్మదుఃఖవినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం దేవమునిప్రవరార్చితలింగం కామదహరణ కరుణాకరలింగం రావణదర్పవినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం సర్వసుగంధిసులేపితలింగం బుద్ధివివర్ధనకారణలింగం సిద్ధసురాసురవందితలింగం తత్ప్రణమామి సదాశివలింగం కనకమహామణిభూషితలింగం ఫణిపతివేష్టితశోభితలింగం దక్షసుయజ్ఞవినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం కుంకుమచందనలేపితలింగం పంకజహార శోభితలింగం సంచితపాపవినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం దేవగణార్చితసేవితలింగం భావైర్భక్తివిరేచితలింగం దినకరకోటిప్రభాకరలింగం తత్ప్రణమామి సదాశివలింగం అష్టదళోపరివేష్టితలింగం సర్వసముద్భవకారణలింగం అష్టదరిద్రవినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం సురగురసురవరపూజితలింగం సురవనపుష్పసదార్చితలింగం పరమపదం పరమాత్మకలింగం తత్ప్రణమామి సదాశివలింగం లింగాష్టకం ఇదం పుణ్యం యః పఠే శివసన్నిధౌ శివలోకమహాప్నోతి శివేన సహోదతే. ఓం నమః శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర. నమః పార్వతీపతే. హర హర మహాదేవ. శంభో శంకర. చూసారు కదా, నా వాయిస్ ఎవరికైనా ఎలా ఉందో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయాలి. అంటే నేను బాగానే పాడుతున్నానా లేదా అనేది మీరందరూ కామెంట్ చేస్తే, మీరు ఇచ్చే పాజిటివ్ కామెంట్స్ వల్ల నాకు ఇంకొంచెం ఎనర్జీ ఉంటుందన్నమాట. ఓకే, నేను పాడొచ్చు అని నాకు అనిపిస్తుంది.
సో మీరు కామెంట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అలాగే నా 16 సంవత్సరాలతో 4వ వారం అయిపోయింది అప్పుడే. హ్యాపీ, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంక ఏడుచున్నారు వ్రతం అయితే కంటిన్యూ చేస్తానని ముందే చెప్పాను కదా. ఇప్పుడైతే నేను సోమవారికి నారికేల దీపం కూడా పెట్టుకుంటున్నాను ఎవ్రీ మండే. అలాగే బియ్యం పిండి ప్రమిద కూడా పెట్టుకున్నా. సోమవారికి నైవేద్యంగా అయితే కథలో ఉన్నట్లుగానే గోధుమ పిండిలో కాస్త నెయ్యి వేసుకొని అలాగే తేనె బెల్లం వేసి కలిపి సోమవారికి నైవేద్యం సమర్పిస్తామన్నమాట. ఇంకోటి నేను ఈరోజైతే అన్నం వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసి సోమవారికి నైవేద్యంగా అది కూడా పెట్టుకున్నాను. చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ఎప్పుడు నేను ఏ పూజ చేసుకున్నా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. బట్ ఈరోజు చాలా అంటే పువ్వులు అసలు స్వామివారికి ఎంత అందంగా అలంకరించిన అసలు ఆయన చూస్తుంటుంటే చాలా హ్యాపీగా అనిపించింది. పూజ కూడా చాలా బాగా అయింది. ముందుగా గణేశయ్యకి మనం హారతి ఇచ్చుకొని తర్వాత స్వామివారికి కూడా హారతి ఇచ్చుకుంటాము. అలాగే నేను ఫైనల్గా బిల్వపత్రాలు కూడా తెప్పించుకున్నాను. అయితే ఆ వీడియో క్లిప్ ముందు మిస్ అయ్యాను. సో లాస్ట్లో యాడ్ చేస్తున్నాను, చూడండి. అది కూడా సోమవారి పూజ అయితే చాలా బాగుంది. మీరందరూ నా వీడియోస్ కానీ మీకు అందరికీ నచ్చినట్లయితే నా ఛానల్కి ఇంకా సపోర్ట్ చేయండి. మీరందరూ సబ్స్క్రైబ్ చాలామంది చేశారు. అందరికీ పేరు పేరున చాలా 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 థ్యాంక్ యూ. ఇలాగే మీరు ఇంకొంచెం ఎంకరేజ్ చేస్తే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ని పోస్ట్ చేస్తాను. అలాగే ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు. నా ఛానల్ కానీ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకొకసారి నాకు లాస్ట్ చాలా రోజులు ఈ మధ్యకాలంలో చాలామంది సబ్స్క్రైబ్ చేశారు. వాళ్ళందరికీ ఇంకొకసారి నా తరపున చాలా థ్యాంక్స్ అండి. మీ అందరూ ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఇంకా నా ఛానల్కి ఇంకొంచెం సపోర్ట్ కావాలి మీ అందరిది. సో ఇంకెవరైనా కూడా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇది రిక్వెస్ట్. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నేను ఇంకొంచెం ముందుకు వెళ్ళగలను. సో అందుకనే అడుగుతున్నాను. అది కూడా మీకు నచ్చితేనే. నా కంటెంట్ అంటే ఇంకేం ఉండదు, ఇంకా డైలీ పూజలేక. సో ఆ పూజలు ఒకటే పోస్ట్ చేయడం జరుగుతుంది. నైవేద్యాలు కూడా చేద్దాం అనుకుంటున్నాను. మీకు ఎవరికైనా నైవేద్యాలు కూడా చేయండి అని మీరు ఎవరైనా కామెంట్ చేస్తే నైవేద్యాలు కూడా చేసి అవి కూడా పోస్ట్ చేస్తాను. ఇప్పుడు మేము చాతుర్మాసాలు ఉన్నాం కాబట్టి అసలు నైవేద్యాలు ఎలాంటివి పెడుతున్నాను ఏంటి అనేది మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్.